సో కనిష్క ఐఏఎస్ అకాడమీ ది బెస్ట్ అకాడమీ అని చెప్పుకోవడానికి సో మీరేం చెప్తారు? రెండు తెలుగు రాష్ట్రాలలో మీ ఇష్టం వచ్చిన డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన టౌన్లో చెక్ చేసుకో. నా దగ్గర చదువుకున్న పిల్లవాడు ఆఫీసర్ నుంచి క్లర్క్ వరకు ఎవడో ఒకడు ఒక దగ్గర ఉంటాడు. అంటే సో ప్రతి ఒక్క దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ ఆఫీసర్గా కనిపించే గంధం చంద్రుడు ఐఏఎస్ కానీ, కరీంనగర్ సిపిగా చేసిన అభిషేక్ మహంతి, వీళ్ళందరూ మొదటి బ్యాచ్లో ఇక్కడ మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళే. తక్కువలో తక్కువ ఒక 100 మంది యూపీఎస్సీ ర్యాంకర్స్, 600కు దగ్గరగా గ్రూప్ 1 ఆఫీసర్స్, 1000 పైన గ్రూప్ 2 ఆఫీసర్స్ అనేది మన దగ్గర సెలెక్ట్ అయ్యారు. ఏం చదవాలని తెలియకూడదు, ఏం చదవకూడదు తెలియాలి, అది మాత్రం చెప్పగలిగితే మీరు సక్సెస్ అవుతారు. అది తెలుసుకోగలిగితే రియల్ లైఫ్ ప్రిపరేషన్లోనే ఉండండి. రియల్ లైఫ్ ప్రిపరేషన్ తోటి మీరు సక్సెస్ కాదు. సో అంటే మన హైదరాబాద్లోనే ఐఏఎస్ అకాడమీలు చాలా ఉన్నాయి. సో ఇన్ని గణం ఉన్నాయి కదా, అసలు మన తెలుగు రాష్ట్రాల నుంచి అసలు ఇయర్లీ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? నిజానికి వాడు 4 ఏళ్ళు కష్టపడి నానా రాళ్ళు కొట్టుకొని వాడు నాలెడ్జ్ పెంచుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత 15 నిమిషాల నుంచి 40 నిమిషాలు మాక్ ఇంటర్వ్యూ చేసి వీడు నా స్టూడెంట్ అంటే దీనికంటే సిగ్గుబల్ల పని ఇంకొకటి. సో అంటే మీ దగ్గర ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఐఏఎస్ అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది మీ దగ్గర. సో మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఐఏఎస్ అని ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంది, అసలు అది ఎందుకు పెట్టారు? ఒకటి ఏం చదవాలని తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది. ఓకే, నువ్వు ఏం చదవద్దో నేను చెప్తాను, దాంతో ర్యాంక్ వస్తుంది. పాపం రేపు మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అబ్బాయి ఈ పుస్తకాలు మేము చదవాల్సింది ఇన్ని రోజులు ఏవో గైడ్లు చదివినాం అనుకుంటారు. నేను తప్పు చెప్పట్లేదు రా బాబు, నువ్వే రాంగ్ రూట్లో ఉన్నావు. సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్లో పక్కా జాయిన్ అవ్వాలా, కోచింగ్ తీసుకోవాలా? ఇక్కడ జరిగే మాక్ ఇంటర్వ్యూస్కి నిజంగా రియల్గా జరిగే మాక్ ఇంటర్వ్యూస్కి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా లేకపోతే సేమ్ ఉంటుందా? కనిష్కలో జరిగే మాక్ ఇంటర్వ్యూ యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూ సిమిలర్గా ఉంటుంది. ఓకే, మిగతా విషయాన్ని నేను చెప్పలేను. ఎందుకు అంటే సేమ్ ఉంటుందని ఎట్లా చెప్తారు సార్? సేమ్ ఉంటుందని ఎట్లా చెప్తానంటే, హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు కనిష్క ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు. సో ఆయన ఎవరో కాదు, కనిష్క మహేందర్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఈ మధ్య ఎక్కడ చూసినా కనిష్క ఐఏఎస్ అకాడమీ గురించి బాగా వినిపిస్తుంది. సో గ్రూప్స్కైనా అదేవిధంగా సివిల్స్లో ర్యాంక్స్కైనా. సో అంటే కనిష్క ఐఏఎస్ అకాడమీ ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు? ఈ కనిష్క ఐఏఎస్ అకాడమీ పెట్టడానికి ముందు మనం మాట్లాడుకోవాల్సి వస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇద్దామన్న ఒక లక్ష్యమే తప్ప వేరేదేముంటుంది ఇందులో. ఒకటి. ఓకే. రెండవది వచ్చేసి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అవ్వాలన్న కోరిక కూడా ఒకటి ఉండే. ఈ రెండింటితోటి మనం అప్పుడు ఈ కనిష్క ఐఏఎస్ అనేది 2008లో ఫౌండ్ చేయడం అనేది జరిగింది. ఓకే. వాస్తవంగా 2008లో మనం ఫౌండ్ చేసినప్పుడు కొద్దిమంది స్టూడెంట్సే వచ్చి ఉన్నా ఓకే, ఆ ఇయర్ మనకు ర్యాంక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఓకే. ఆ సంవత్సరం ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్ ఆఫీసర్గా కనిపించే గంధం చంద్రుడు ఐఏఎస్ కానీ, ఓకే, లేకపోతే ఇక్కడ తెలంగాణలో మొన్నటి వరకు కరీంనగర్ సిపిగా చేసిన అభిషేక్ మహంతి, వీళ్ళందరూ మొదటి బ్యాచ్లో ఇక్కడ మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళే అన్నది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అవును. సో అట్లా ఒక లెగసీని కనుక మీరు తీసుకుంటే 2008 నుంచి 2025 ఈ రోజు వరకు చూస్తే తక్కువలో తక్కువ ఒక 100 మంది యూపీఎస్సీ ర్యాంకర్స్, 600కు దగ్గరగా గ్రూప్ 1 ఆఫీసర్స్, ఓకే, 1000 పైన గ్రూప్ 2 ఆఫీసర్స్ అనేది మన దగ్గర సెలెక్ట్ అయ్యారు. ఇది సంఖ్యాపరంగా చాలా ఎక్కువ. మీరు ఈ మూడును కనుక కలిపితే దాదాపు ఒక 1600-1700 మంది ఆఫీసర్సే, క్లర్క్ క్యాడర్ గురించి నేను చర్చించట్లేదు, ఓకే, డైరెక్ట్గా సెలెక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. ఇంకా ప్రౌడ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు గ్రూప్ 1లో కనీసం ఒక 85-90 డిఎస్పీలు డైరెక్ట్గా మన క్లాస్ రూమ్కి వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి, మాక్ ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళుగా ఉంటారు. సో ఇది మన ప్రస్తావన పెట్టిన దానికి చాలా సంతృప్తికరంగా మనకు ఇచ్చింది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇది ఒకటి. ఓకే. సో అంటే మీరు 2008లో పెట్టారు కదా, సో అంటే ఎందుకు పెట్టాలనుకున్నారు అసలు?
ఒకటే ఇందాక మనం అనుకున్నట్టుగానే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎక్కువ మందిని సెలెక్ట్ అయ్యేటట్లు చూడాలి. ఓకే. రెండవది వచ్చేసి నిజానికి ఎగ్జామ్కి ఏది అవసరం అని చెప్పకుండా చాలా దగ్గరలో చాలా సందర్భాలలో కూడా సిలబస్ అయిపోయిందనే దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది. ఓకే. సిలబస్ అయిపోవడం అసలు విషయం కాదు. ఆల్రెడీ నీ దగ్గర కోచింగ్కి వచ్చేవాళ్ళు వాళ్ళు గ్రాడ్యుయేట్స్, కొంతమంది ప్రెస్టీజియస్ ఒక ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి, ఐఐటికి వెళ్ళి, ఎయిమ్స్కి వెళ్ళి, ఐఐఎంకి వెళ్ళి, మన దగ్గర అయితే నిజాం కాలేజ్ కానీ, సెయింట్ ఫ్రాన్సిస్ కానీ, మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు. సిలబస్ అయిపోవడం అనేది వాళ్ళు చదవగలరు, కానీ ద టెక్నిక్స్ ఏవైతే ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం అది చాలా మనం R&D చేస్తే తప్ప వాళ్ళకి అందియలేము. ఓకే. ఎవ్రీ టైం అది చేంజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం ఏమంటారు, ట్రెండ్స్ చేంజ్ అయిందంటారు. ఓకే. దాని మీద మనం 24 గంటలు 365 రోజులు చాలా అలర్ట్గా పర్సనల్గా ఉంటే తప్ప మనం ఆ చేంజెస్ని అబ్జర్వ్ చేసుకోలేము, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వలేము. అది ప్రధానమైన ఉద్దేశంగా చేశాం. ఓకే. అంటే ఈ ట్రెండ్స్ చేంజ్ అనేది ఎట్లా చేంజెస్ జరుగుతాయి అంటే మీకు ఎట్లా తెలుస్తాయి? ట్రెండ్స్ చేంజ్ ఎట్లా అవుతాయి అన్నదానికని వస్తే, క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది వచ్చేసి నెక్స్ట్ దీనికి ఎట్లా ప్రిపేర్ కావాలి అన్నదానికి మనకు ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైనా చూడండి, యూపీఎస్సీ సిలబస్ నుంచి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ స్టడీస్ వరకు తీసుకుంటే అదే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఇవే ఉంటాయి. కానీ ద లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ ఎప్పటికెప్పుడు తేడా వస్తుంది. వాస్తవంగా గత 20 సంవత్సరాల పేపర్లు ఒకసారి, కనీసం లాస్ట్ 10 years పేపర్స్ ఒకసారి, తర్వాత లాస్ట్ 4 years పేపర్ ఒకసారి, ఇట్లా 3 steps మనం కనుక ఎనలైజ్ చేస్తే అప్పుడు ఈ ట్రెండ్స్ అనేవి మనకు అర్థమవుతాయి. వాస్తవంగా కొంతమంది అంటారు గతంలో జరిగేటప్పుడే పేపర్లు చాలా టఫ్గా క్వాలిటీగా ఉండేవి అంటున్నారు. దాన్ని మించి ఇప్పుడు క్వాలిటీగా వస్తున్నాయి, టఫ్గా వస్తున్నాయి. అదేవిధంగా పిల్లల నుంచి ఎక్కువ నాలెడ్జ్ను కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. మెటీరియల్ అవైలబిలిటీ పెరిగిపోయే కొద్దీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ యొక్క పరిమితి కూడా చాలా ఎక్కువైపోయింది. ఎగ్జాంపుల్ గతంలో ఎట్లా ఉండే, హిస్టరీనే తీసుకుంటే ఒక క్వశ్చన్ అడిగితే హిస్టరీ రిలేటెడ్ ఆప్షన్స్ తోటే మనం ఆన్సర్ చేసేటట్లుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆబ్లిక్ ఆర్ ట్రూ అని ఇంగ్లీష్ మొత్తం ఏదో ఒకటి చేసి అడుగుతాడు. సో ఇందులో అడిగినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఒక పాయింట్ ఏమో హిస్టరీ అడుగుతాడు, ఒక పాయింట్ పాలిటీ అడుగుతాడు, ఒకటి SNT అడుగుతాడు, ఒకటి వచ్చేసి ఎకాలజీ అడుగుతాడు, ఇంకోటి వచ్చేసి ఇట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అడిగి ఇందులో ఏది కరెక్ట్ అంటాడు. అంటే ఆ రాసే క్యాండిడేట్ హీ ఆర్ షీ ఎవరున్నా ఇన్ని సబ్జెక్ట్స్ మీద ఐడియా ఉంటే తప్ప దాన్ని కరెక్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇంకా టఫ్ అయినట్ట, వీక్ అయినట్ట, చాలా టఫ్ అయినట్టు, ఈజీ అవ్వడం లేదు. సో దీన్ని పాపం ఆ పిల్లలు కూడా కొన్ని రోజుల్లోనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఇంకొక పెద్ద సమస్య అంతా ఉన్నది ఏంటంటే, మీరే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడికైనా వెళ్ళి అశోక్ నగర్లో ఎవడి డోర్ కొట్టి అడిగినా, సార్ నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా, నేను ఏం చదవాలి అని అంటే 100 పుస్తకాల లిస్ట్ చెప్తారు. ఓకే. ఒక కామన్ సెన్స్ మీరు యూజ్ చేయండి. ఒక యావరేజ్ క్యాండిడేట్ లేదా అబ్నార్మల్ ఇంటెలిజెన్స్ ఉన్న క్యాండిడేట్ కూడా 1 సంవత్సరం లోపు ఎన్ని పుస్తకాలు చదవగలడు అనేది మీరు క్వశ్చన్ కనుక వేసుకుంటే మీ ప్రిపరేషన్ కరెక్ట్ స్టార్ట్ అయినట్లు. అలా కాకుండా మనం ఏం చేస్తాం, హిస్టరీకో 10 పుస్తకాలు, జాగ్రఫీకో 10, పాలిటీకో 10, ఇన్ని పుస్తకాలు కొని వచ్చిన తర్వాత ఎట్లా మీరు చదువుతారు, ఎప్పుడు చదువుతారు ఇన్ని? సో కీ ఆఫ్ ద సక్సెస్ ఏంటి అంటే, ఏమి చదవాలి అని తెలిస్తే మీకు బాగా నాలెడ్జ్ వస్తుంది. ఏమి చదవద్దు అని కనుక తెలిస్తే నాలెడ్జ్తో పాటు మీకు సక్సెస్ వస్తుంది. ఏమి చదవాలంటే మీకు నాలెడ్జ్ మాత్రమే వస్తుంది, ఏమి చదవద్దు అంటే నాలెడ్జ్తో పాటు మీకు సక్సెస్ వస్తుంది. ఈ ఫార్ములాను కన్నా మీరు వంట పట్టించుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఓకే. అయితే ఇంతకు ముందుకు మీరు అన్నారు సార్, అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికే ఇది పెట్టడం జరిగిందని. అంటే మీరు ఏమైనా సివిల్స్కి ప్రిపేర్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ. ఓకే. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యాను, 4 attempts రాశాను. అందులో నేను సక్సెస్ కాలేదు కాబట్టి అప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా రాసి ఉండే, ఒక చిన్న జాబ్ ఉండే. సో దాన్ని నేను కంటిన్యూ చేయలేకపోయాను. కొన్ని అంటే యాక్చువల్గా నేనేదో IAS అవుదాం అనుకున్నా, IPS అవుదాం అనుకున్నా, ఈ జాబ్ అనేది ఎక్కడో డిస్సాటిస్ఫైడ్గా ఉండే. హార్డ్లీ ఫ్యూ మంత్స్, అంతకంటే పెద్దగా చేసింది ఏం లేదు. ఆ తర్వాత ఐ లెఫ్ట్ ఓవర్ దట్ వన్. అప్పటికే నేను యాక్చువల్గా ఏంటంటే ఈ సివిల్ సర్వీస్ అటెంప్ట్ రాసేటప్పుడే నేను ఒక ఇన్స్టిట్యూట్లో కంటెంట్ రైటర్గా చేశాను.
తర్వాత కరెంట్ అఫైర్స్ టీచర్గా చేశాను. ఎందుకు అని అంటే నాకు రేపు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ బాగా యూజ్ అవుతాయేమో, లేకపోతే మనకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవడమో అట్లా అనేది స్టార్ట్ అయింది. సో దెన్ ఆన్వర్డ్స్ ఐ కంప్లీట్లీ స్విచ్ ఓవర్ టు దిస్ ఫీల్డ్. ఓకే. అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు అనిపించిందా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరు అందియట్లే, ఏ ఇన్స్టిట్యూషన్స్ అందియట్లే అని చెప్పేసి అనిపించిందా? ఆనెస్ట్లీగా అనిపించింది. ఓకే. ఆనెస్ట్లీగా అనిపించడమే కాదు, ఒకసారి నిజంగా రివ్యూ చేసుకుంటే బాధ అనిపించింది ఏంటంటే చాలామంది ఫ్యాకల్టీస్కి కానీ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా అదేం పెద్ద ఇదేం మోమాటం ఏం లేదు, ఏ పుస్తకాలు చదవాలి, ఎక్కడి నుంచి సోర్స్ ఉంది అన్నది తెలియకుండా కూడా కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీలు అయిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది. ఓకే. మా అప్పుడైతే ఇంకా దారుణంగా ఉండేది అనిపించింది. ఇప్పుడన్నా సోషల్ మీడియా ప్రభావమో లేకపోతే ఇంకోటో సోర్స్ వచ్చి కొంచెం పిల్లలకు తెలుస్తూ ఉంది. సో చాలా వరకు ఏదో వచ్చారు, 1.5 hour క్లాస్ చెప్పారు, అయిపోయింది. అప్పట్లో సిస్టమ్ కూడా వేరు ఉండే. ప్రిలిమ్స్లో ఒక ఆప్షనల్ జనరల్ స్టడీస్, మెయిన్స్లో 2 ఆప్షనల్ సిస్టమ్ ఉండేది, జనరల్ స్టడీస్ ఎస్సే ఉండేది. 1.5 hour క్లాస్ మొత్తం 3 నుంచి 4 నెలల్లో జిఎస్ అయిపోతుంది, ఆప్షనల్స్ కూడా అయిపోతాయి. ఆ 1.5 hourలో 10 గంటలు వచ్చేసి ఒక 10 to 12 days వచ్చేసి పాలిటీ, 10 to 12 days ఎకానమీ, 10 to 12 days హిస్టరీ, అంతే. ఇంకా ఓన్లీ ద బ్రీఫ్గా ఏదో బేసిక్ లాగా చెప్పడం, అది జరిగిందంటే జరిగింది, అందులో ఎవరైనా క్వశ్చన్ అడిగితే టైం వేస్ట్ అయిపోవడం, దీంతో అయిపోయేది. అసలు ఎగ్జామ్కును ప్రిపరేషన్కు కోచింగ్కు మనం చేస్తున్న దానికి సంబంధం అనేది అనిపించేది కాదు. ఓకే. ఇది కాదు అసలు మనం ప్రిపేర్ అవ్వాలంటున్న దానికి ఎవరంతకు వాళ్ళకు రూమ్లలో కూర్చొని కష్టపడి ఓ పద్ధతిగా దాని నోట్స్ తయారు చేసి ఒకరొకరు ఒక విధానంలో ప్రిపేర్ అవ్వడం అనేది జరిగింది. సో ఇదంతా ఎట్లా తయారైందంటే ఒక అనార్కీ లాగా, ఏంటంటే ఆటవిక జీవన విధానం లాగానే. సో అదన్నీ నాకు కొంచెం ఇబ్బంది, ఒక రకంగా అనుకున్న సక్సెస్ రాకపోవడానికి టైం వేస్ట్ అవ్వడం. అప్పుడు నా ఫ్రెండ్స్ కొందరు అటెంప్ట్స్ ఆపుకున్న వాళ్ళు సక్సెస్ అయ్యారు, కానీ నేను అనవసరంగానే టెంప్ట్ అయ్యి కూడా రాశానేమో, అటెంప్ట్స్ అన్ని కంప్లీట్ చేశానేమో అనిపించింది. ఓకే. సో టూ ఎర్లీ ఐ కంప్లీటెడ్. సో తర్వాత ఆపిన వాళ్ళకు సక్సెస్ అయితే వచ్చింది, కొంచెం వాళ్ళకి లెర్నింగ్ చేసే స్కోప్ పెరగడం వల్ల మేబీ అది ఒకటి అనిపిస్తుంది. సో ఇట్లా ఏంటంటే ఈ మిస్టేక్స్ కనుక లేకపోతే నేనే కాదు చాలా మంది సక్సెస్ అవ్వడానికి అవకాశం వచ్చేది. సో అటువంటి తగ్గిద్దాము అనే ఉద్దేశం, అంటే మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తాం అనేది అతియోశక్తి మాట, కానీ బట్ అట్లీస్ట్ దాన్ని రిడ్యూస్ చేయగలం ఎంతో కొంచెం పర్సెంటేజ్, 100%. ఇందాక మనం ఏమన్నాం, ఏం చదవాలని తెలియకూడదు, ఏం చదవకూడదు తెలియాలి, అది మాత్రం చెప్పగలిగితే మీరు సక్సెస్ అవుతారు, అది తెలుసుకోగలిగితే. అది చెప్పకనే దీన్ని రంగుల రాట్నం లాగా దాని చుట్టూ తిప్పుతూనే ఉన్నారు, వీల్ చైర్ ఎక్కిచ్చేసి మనంతా. ఓకే. సో అది ఒక ప్రాబ్లమాటిక్ గా ఉండకూడదు. ఓకే. అయితే మీరు ఇంతకు ముందు చెప్పారు సార్, అంటే నేను 4 attempts ఈజీ అంటే తొందరగా అయిపోగొట్టాను అంటే మీ ఫ్రెండ్స్ అంటే గ్యాప్ తీసుకున్నారా? అంటే ఫస్ట్ అటెంప్ట్ తర్వాత గ్యాప్ తీసుకుని సెకండ్. ఓకే. కొందరైతే 21లో మొదలుపెట్టి 30 వరకు ఒక్కొక్కసారి 2 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఐఆర్ఎస్లో అయిన వాళ్ళు ఉన్నారు, ఐఆర్ఏఎస్ అంటే ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈవెన్ ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి బ్రీతింగ్ టైం అనేది ఒకటి దొరికింది. అందుకే పిల్లలు నేను ఏమంటానంటే అటెంప్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. చివరికి వచ్చే వరకు ఏమవుతుంది అంటే మనకు నాలెడ్జ్ ఉంటుంది కానీ అటెంప్ట్ ఉండదు. అంటే మీరు రాసినప్పుడు 4 attempts, ఇప్పుడు 6 అనుకుంటా. 6 అయింది. ఓకే. అసలు ఎందుకు పెంచారు సార్? అంటే రిటైర్మెంట్ ఏజ్ పెరగడం ఒకటి, ఓకే, దాంతోపాటు కొన్నిసార్లు పోస్టులు కూడా తక్కువ ఉండి కొంత రిలాక్సేషన్ ఇవ్వడం అనేది పెరగడం అనేది జరిగింది. సో మరీ టూ మచ్గా పెరగడం కూడా తప్పే, కానీ ఓకే 6 attempts అంటే కూడా వాస్తవంగా చెప్పాలంటే వస్తే చాలా మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో 6 attempts రాయడానికి వాళ్ళకి 8 years పడుతుంది. 8 years హైలీ ప్రొడక్టివిటీ ఏజ్లో 8 years ఇక్కడ స్పెండ్ చేసి తెచ్చుకుంటే మంచిది, లేకపోతే కూడా కష్టం. ఓకే. అది ఒకటి ఉంటుంది. సో మనం అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. అంటే మీరు అప్పుడు రాసిన సివిల్స్ దానికి ఇప్పుడు స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్న దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అప్పటికి ఇప్పటికి ఉంది. సో ఏముంది సార్ డిఫరెన్స్? ఏముందంటే సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా లేదా ఫెయిల్యూర్ అవుతున్న వాళ్ళలో కూడా రెండును ఒక తీసుకొని కనుక చూస్తే అప్పట్లో మెటీరియల్ సోర్స్ తక్కువ ఉండేది, స్టూడెంట్ ఎఫోర్ట్ ఎక్కువ ఉండేది. ఓకే. ఇప్పుడు మెటీరియల్ సోర్స్ ఎక్కువ వచ్చింది, స్టూడెంట్ ఎఫోర్ట్ తక్కువ ఉంది. ఓకే. వీళ్ళ టైం అంతా కూడా చాలామంది వీళ్ళ టైం అంతా వేస్ట్ ఎక్కడ చేస్తున్నారంటే సోషల్ మీడియాలో వేస్ట్ చేస్తారు. వీడేం చెప్పాడు, వాడేం చెప్పాడు. రియల్ లైఫ్ ప్రిపరేషన్లోనే ఉండండి. రియల్ లైఫ్ ప్రిపరేషన్ తోటి మీరు సక్సెస్ కాదు. ఓకే. ఏమనుకుంటారంటే 1 సెకండ్లో ఏదో నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది 1 సెకండ్లో? ఫలానా దగ్గర ఎర్త్క్వేక్ అయిందంటే నేనేదో పరిచయం చేసుకోవడానికి ఫలానా XYZ మీకు చిన్న రీల్ పెడతాడు. అసలు ఎర్త్క్వేక్ ఎందుకు వస్తుంది?
ఎర్త్క్వేక్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎర్త్క్వేక్ వస్తే దానివల్ల ఉండే ఇంపాక్ట్ ఏంటి, అందులో ఉండే బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి. కొన్నిసార్లు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సరే ఆ బెనిఫిట్ ఎట్లుంటుంది సార్ అంటే దాని నుంచి లాభా అనేది బయటకు వచ్చినప్పుడు కొన్ని ఈ యొక్క ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కొన్నిసార్లు వాల్కనిక్ కూడా ఎరప్ట్, ఆ వాల్కనిక్స్కి లాభా వచ్చినప్పుడు కొన్ని మినరల్స్ కూడా రావచ్చు. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అన్ని యాంగిల్లో మీరు చదవగలిగినప్పుడు ఒక ఎర్త్క్వేక్ పలానా ప్లేస్లో వచ్చింది, లేదా వాల్కనిక్ పలానా ప్లేస్లో ఎరప్ట్ అయింది, ప్లేస్ తోటి ఐడెంటిఫికేషన్ అసలు ఎందుకు వస్తుంది అక్కడ అది కూడా తెలుసుకోవాలి కదా. సో అది వదిలేశారు పిల్లలు. ఇంకోటి ఓపిక లేదు. మరొకటి వచ్చేసి ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కూడా బీటెక్లో 4th ఇయర్ తర్వాత అడిషనల్గా 1 year కోర్సు లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఓకే, అట్లా ఫీల్ అవ్వకండి. పుట్ ఫుల్ హార్టెడ్ అంటే అసలు ఏంటంటే రేపు నేను నిద్ర లేసే వరకు కూడా ఐఏఎస్గానే లేవాలన్న తపన అనేది ఉండాలి మీలో. అట్లా అవుతేనే అవుతుంది. పాస్ అవుతున్న వాళ్ళు కూడా అట్లా అవుతున్నారు. ఓకే, కాబట్టి అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసారు ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన శక్తి దుబే గారిని, అమ్మాయి 5 attempts దాకా కూడా అసలు వెనక్కి తిరగకుండా కష్టపడ్డది. నమ్మకం, విశ్వాసం ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, అన్నీ కావాలి. ఇన్ని ఉంటేనే మనం సక్సెస్ అనేది అవుతుంది. ఇక్కడ మన దగ్గర కూడా సాయి శివాని చూస్తే అమ్మాయి కూడా ఎక్కడా కోచింగ్ తీసుకోలేనని చెప్పింది. తర్వాత కాలంలో ఇంకేదో జరుగుతూ ఉంది, చూస్తూనే ఉన్నాం. సో తను ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఓన్గా ప్రిపేర్ అయినప్పుడు ఎవరు సపోర్ట్ ఉంటుంది అంటే ఐ మీన్ ఫ్రెండ్స్ లేకపోతే కొంత అవుట్ సోర్సింగ్ ఏదైనా తీసుకొని చేసి ఉండొచ్చు. అదేమో ఇది కాదు. సాయి శివాని గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మనం కూడా ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వచ్చేమో, సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. సో నాలాంటి పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈజీగా ఐఏఎస్ పాస్ అయిపోతాం, సో సివిల్స్లో ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పేసి. చాలామంది హైదరాబాద్లో అంటే మేము ఐఏఎస్లో అయిపోతామని చెప్పేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతున్నారు. 2-3 రోజులు అవుతారు, మన వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అసలు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే క్వాలిటీస్ ఏమి ఉండాలి స్టూడెంట్స్కి? మీరు చెప్పింది నిజమే. ఐఏఎస్ అవ్వాలనుకోవడం పిచ్చితనం కూడా వస్తుంది. అదే దానికి ఆ కమిట్మెంట్ ఉంటేనే అవుతాం. ఏం లక్షణాలు ఉండాలి అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ అకాడమిక్ డిగ్రీ అంటారు, కానీ ఆ డిగ్రీ ఎట్లయినా సాధిస్తారు, అదే పెద్ద విషయం కాదు. మీరు ఫిజికల్గా మెంటల్గా ప్రతిరోజు ఒక 8 నుంచి 10 గంటల పాటు కూర్చొని చదివే ఎబిలిటీ ఒకటి ఉండాలి. నంబర్ 2 వచ్చేసి ఒకటే స్ట్రెచ్లో మీరు 3 గంటలు కూర్చోగలిగిన ఎబిలిటీ మీకు ఉంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, చాలామంది ఏంటంటే ఎగ్జామ్ హాల్లో 3 గంటలు కూర్చోవాలి కాబట్టి నీకు ఇక్కడ అది ప్రాక్టీస్ అవ్వాలని కోరుకుంటున్నారు. 3 గంటలు ఒక దగ్గర కూర్చొని చదవడం అనేది అంత సులభమైనది కాదు. కాబట్టి నువ్వు ఫిజికల్ కూడా ఫిట్ ఉండాలంట, లేకపోతే ఎక్కడో దగ్గర పెయిన్స్ అనిపిస్తుంది, పెయిన్ రిలీఫ్ ఇంకోసారి. సో అట్లా ఆ క్వాలిటీ అనేది ఒకటి ఉండాలి. 3 గంటల పాటు ఒక కుర్చీలో కూర్చొని ఏకదాటిగా చదవగలిగిన ఎబిలిటీ ఉంటేనే. అయ్యో మన సైకాలజిస్టులు కానీ లేకపోతే అకాడమిషియన్స్ కానీ 45 నుంచి 50 నిమిషాల కంటే క్లాస్ ఎక్కువ ఉంటే పిల్లలకు గ్రాస్పింగ్ ఉండదు, కాబట్టి టైం టేబుల్లో 45 మినిట్సే పెడతారు. నువ్వు ప్రిపేర్ అవుతున్నది ఏదో గుర్తించుకో. నువ్వు స్కూల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతలేవు, నువ్వు చాలా మంచి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ మాత్రం టైం స్పెండ్ చేయడానికి నీకు ఓపిక ఉండాలి, ఉండకపోతే కాదు. ఓకే, సో అంటే మన హైదరాబాద్లోనే ఐఏఎస్ అకాడమీలు చాలా ఉన్నాయి. సో ఇన్ని గణం ఉన్నాయి కదా, అసలు మన తెలుగు రాష్ట్రాల నుంచి అసలు ఇయర్లీ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు? చాలా అకాడమీలో అంటే ఒక 8-10 అనేటివి ఉన్నాయి. ఒక 10 దాకా వేసుకోవచ్చు. మనం 10 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? బోర్డులు చాలా ఉంటాయి, కానీ రన్ అవుతున్న షో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, రన్ అవుతున్నాయి మాత్రం 10 లోపు మంచిగా రన్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా అరౌండ్ 50,000 ప్రిలిమ్స్ రాస్తారు. అందులో ఒక 400-500 మంది మాత్రమే మెయిన్స్ క్వాలిఫై అవుతున్నారు. ఓకే, నిజానికి సిగ్గుపడాలి. ఎందుకు అని అంటే అంత రాసేటప్పుడు కూడా 6 లక్షల మంది రాస్తారు, 10-12 వేల మంది కదా క్వాలిఫై అవుతున్నది. 1:8 అప్లై చేసే వాళ్ళు 10 లక్షలు ఉంటారు, అందరు అటెంప్ట్కి వెళ్ళారు. ఎందుకు సిగ్గుపడాలి అంటున్నానంటే సరైన విధానములో వాళ్ళకు అందకపోవడం వల్లనే తగ్గుతున్నారు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ నిజానికి కొంచెం తగ్గుతుంది. మళ్ళీ ఈ 400-500 మంది పిల్లల్లో కూడా ఫైనల్గా వచ్చే వరకు ఒక 40 నుంచి 45 మంది పాస్ అవుతున్నారు. అంటే ఫైనల్ అవుట్పుట్కి వచ్చే వరకు 40, మరీ అంత తక్కువ అని కూడా ఏం కాదు. అయితే బీహార్తో పోల్చినప్పుడు నేను తక్కువే అంట. ఓకే, బీహార్లో చూడండి ప్రతి ఒక 10 మంది ఐఏఎస్లు ఉన్నారంటే అందులో ఒక బీహారీ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇయర్ 100 పోస్టులు ఉన్నాయంటే 10 ఐఏఎస్లు వాళ్ళకే ఉంటాయి, ఐఏఎస్లే ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, ఓన్లీ ఐఏఎస్లే ఉంటాయి. ఓకే, వాళ్ళు జనరల్గా మనం ఏమనుకుంటాం, బీహార్ అనే రాష్ట్రం ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, పొలిటికల్లీ బ్యాక్వర్డ్ స్టేట్ అంటాం. బట్ ఇన్ సివిల్ సర్వీసెస్ వాళ్ళ రిజల్ట్స్ అబ్నార్మల్గా ఉంటాయి. రీజన్ ఏంటంటే వాళ్ళ మదర్ టంగ్ కూడా ఒక రీజన్ కావచ్చు,
రెండవది నార్త్కు సౌత్లో నేను చూసిన డిఫరెన్స్లో ఒకటి ఏంటంటే మన జీవితం మొత్తం ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, బయాలజీ అనే దాంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క శక్తిని గుర్తించుకొనే పనిచేస్తారు. ఓకే. అరే కవి కిసే మీలో ఏమంటారు ఆ పిల్లలు, క్యావర్ అంటే నా సర్కారీ నౌకరీకనే తయారీ అవరం. సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అన్న యాంగిల్ కనిపిస్తూనే వస్తుంటుంది వాడికి. మన దగ్గర ఇదొక నేను ఇందాక చెప్పాను కదా, బీటెక్ తర్వాత అడిషనల్ ఒక కోర్స్ లాగా లేకపోతే డిప్లొమా లాగా ఏదో చూస్తున్నారు వీళ్ళు. అట్లా కాదు, ఇది సీరియస్గా మీరు తీసుకుంటేనే పాస్ అవుతారు, లేకపోతే అసలు రావద్దని చెప్తా. మీరు మీ టైం వేస్ట్, మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్, వాళ్ళ కళలు వేస్ట్. మీరు సీరియస్గా చదవాలనుకుంటేనే రండి, లేకపోతే అసలు రావద్దనే చెప్తా. ఓకే. అంటే ఇట్లాంటి స్టూడెంట్స్ ఎవరన్నా వచ్చి అంటే 2-3 రోజులు కూర్చొని నా వల్ల అయితే అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గర? నేను పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. 2-3 ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పాపం వాడికి వేరే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వానికి పర్ఫెక్షన్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి పంపుతారు. నిజంగా ఆ పిల్లోనికి అర్థం అవ్వట్లేదు వాడికి, అంటే నాలెడ్జ్ లేకనో ఇంకోటో కాదు, వాడికి దీని మీద వానికి ఆసక్తి లేదు. ఇంట్రెస్ట్ అనేదే ఉండాలని చెప్తాను. దీన్నే మనం ఏమంటామంటే జనరల్గా డిసిప్లిన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఈ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే వాడికి వస్తాయి. ఇవి లేనప్పుడు ఎట్లా వస్తాయి చెప్పు, చేయలేడు. అట్లా ఎగ్జాంపుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు కూడా నచ్చక కొంతమంది అవధిని తోటని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొందరేమో ఆవేశంగా ఈ ఎట్లా జడ్జి చేస్తారో అనిపించింది. నిజమే, జడ్జి చేయడం కొంచెం ఎర్లీ ప్రిడిక్షన్స్ కొన్నిసార్లు తప్పు కూడా అవుతాయి కాదనట్లేదు, బట్ మనకు తెలిసిపోతుంది అవుతుందా కాదా అన్నది కొంత ఐడియా అయితే వస్తుంది. ఓకే. సో అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచే సివిల్స్ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర, మన ఇన్స్టిట్యూషన్ నుంచి. సో అస్సలు మన దగ్గర అకాడమీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ అకాడమీ షెడ్యూల్లో సివిల్ సర్వీస్కు వేరు ఉంటుంది, వేరే ఎగ్జామ్స్కి వేరు ఉంటుంది. ఓకే. ఇప్పుడు సివిల్ సర్వీస్కి అనే వరకు మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా 9 o'clock to 1 o'clock వరకు జనరల్ స్టడీస్ క్లాస్ అనేది నడుస్తుంది. ఆప్షన్ వచ్చినప్పుడు వేరు చేస్తుంది. 1 అంటాం కానీ 1:30 అవుతుంది అది యాక్చువల్. ఓకే. ఒక 1:30 వరకు క్లాసెస్ అయిన తర్వాత వాళ్ళకు ఒక 30 to 45 minutes బ్రేక్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 o'clock to 6 o'clock మధ్యలో ఆ ప్లస్ ఆర్ మైనస్ 10 minutes చూసుకోండి. ఆ మధ్యలో ఆ రోజు జరిగిన క్లాస్ మీద ప్రిపరేషన్ కంటిన్యూషన్, డౌట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ మెంటార్ ఉండి చెప్తారు వాళ్ళకి. దాంతోపాటు 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్, ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే. దీంతో ఏంటంటే ఇవి రిపీట్గా వస్తాయని కాదు, వాడికి క్రక్స్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంది, ప్రిలిమ్స్ ఎలిమినేషన్. అవును. క్రక్స్ ఆఫ్ ది మెయిన్స్ ఎగ్జామ్ ఏంది, ఓన్లీ రైటింగ్. ఎవ్రీ డే 2 ఆన్సర్లు రాయడం మొదలు పెట్టాడు అనుకోండి, కోచింగ్ అయిపోయేలోపే వాడు ఒక 600-700 ఆన్సర్స్ రాసిన వాడు అవుతాడు. తర్వాత కాలంలో వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలి, లేదా తర్వాత కాలంలో హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్ అనో మెంటరింగ్ అనో చెప్పేసి రకరకాలుగా మనం కూడా అందిస్తూ ఉంటాం. వాళ్ళు కంటిన్యూ అవ్వాలి. ముందు మనం వారి నర్చరింగ్ అనేది చేయగలిగాం. బాబు ఇది ఎగ్జామ్ డిమాండ్, నీవు ఇది చేస్తే అవుతుంది, దాని మీద నువ్వు ఎంత కష్టపడతావు అనేది ఒకటి మనం చెప్పాం. సో ఇది అనేది మన షెడ్యూల్లో భాగంగా చాలా సీరియస్గా ఉంటుంది. క్యాండిడేట్ ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, లక్ష్యం చేరడానికి సంఖ్య అవసరం లేదు, దానికి మనకు దేహం పట్ల చిత్తశుద్ధి ఉండాలన్నది. సో అదేవిధంగా మనం కూడా ఎంతమంది క్లాస్కి వచ్చేవాళ్ళు 100 ఉంటే మధ్యాహ్నం వీళ్ళ ఎంతో ఫోర్స్ చేసినా 50% టర్న్ అప్ అవుతారు. ఓకే. ఆ మిగతా 50% ఇంకా మనం అవి గాలి విత్తనాలు వదిలే అవసరం లేదనుకోవచ్చు కూడా. ఓకే. ఏమి మళ్ళీ పంటకు పనికి వస్తున్నట్లు కదా. ఈ 50లో కూడా కన్సిస్టెన్సీగా లాస్ట్ వరకు మిగిలిన వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు ఏదో ఒక జాబ్ వచ్చి పోతారు అశోక్ నగర్ నుంచి. ఓకే. అది ఐఏఎస్ వస్తుందా, గ్రూప్ 1 వస్తుందా, గ్రూప్ 2 వస్తుందా, లేకపోతే గ్రూప్ 3 ఇంకా ఏమైనా, కానీ ఖాళీగా మాత్రం నువ్వు పోవు. ఓకే. అశోక్ నగర్ నుంచి నువ్వు బ్యాగ్ పట్టుకొని గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కావడానికే పోతావు ఇది చేస్తే. లేదు అంటే ఎప్పటికైనా వచ్చినట్లుగా రిటర్న్ పోయే పరిస్థితి వస్తుంది. ఓకే. సో మన దగ్గర అంటే ఏ సబ్జెక్టులో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం? జనరల్ స్టడీస్లో అన్ని సబ్జెక్ట్, ఇది కూడా ఒకటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సివిల్ సర్వీస్ సిలబస్లో కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో కానీ సిలబస్లో ఉన్న ప్రతి అంశానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. ఈ ఇయర్ దీంట్లో ఎక్కువ అడిగాడు, నెక్స్ట్ 4 ఏళ్ళు వరుసగా దాంట్లోనే ఫోకస్ చేశాడు కాబట్టి మిగతాది వదిలేద్దామంటే నెక్స్ట్ ఇయర్ అదే అడుగుతాడు. ఒక విషయం ట్రెండింగ్ చెప్తాను. జనరల్గా మోడర్న్ ఇండియాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చూస్తుంటాం. అవును. ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మోడర్న్ ఇండియా నుంచి అడుగుతాడు. సడన్గా ఈ ఇయరే కనుక మీరు చూసుకుంటే ఏన్షియంట్కి 6 అడిగాడు. ఓకే. టోటల్గా వచ్చిన 16 క్వశ్చన్స్లో 6 ఏన్షియంట్ నుంచి వచ్చాయి. మరి అప్పుడు నువ్వు చాలా లూజ్ అయినట్లే కదా. అవును. దెర్ ఇస్ అ నో గ్యారెంటీ, అసలు బ్లూ ప్రింట్ లేదు నీకు ఇట్లా అడగాలన్నది. అందుకే సిలబస్లో ఉన్న అన్ని అంశాలు నేర్చుకోవాలి,
బేసిక్స్ క్లియర్ ఉంటే చాలు మీకు. ఓకే. మీకు ఈ ఎగ్జామ్ అనేది నేను పదే పదే చెప్తున్నా, అకాడమికల్లీ టెస్ట్ చేయడానికి ఉన్నది కాదు. ఒక బేసిక్ నాలెడ్జ్ తోటి కామన్ సెన్స్ ఎంత మేరకు నీకు అప్లై అవుతున్నది అని చూసుకోవడం కోసమే ఎగ్జామ్ తప్ప వేరే కథలన్నీ కూడా ఏమీ ఉండవు ఇక్కడ. మనోడు ఏం చేస్తాడంటే సాలోగా హారిజెంటల్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటాడు. హారిజెంటల్ ప్రిపరేషన్ యూస్ఫుల్ ఫర్ యువర్ అకాడమిక్ ఎగ్జామ్స్, బట్ హియర్ ద వర్టికల్ ప్రిపరేషన్ రిక్వైర్డ్ టు సక్సెస్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇంతకుముందు మీరు అన్నారు అంటే 9 to 1 వరకు క్లాసెస్ చెప్తాం, 1:30 వరకు అవుతుంది అని చెప్పేసి. అంటే జస్ట్ క్లాసెస్ చెప్పడం వరకేనా, అంటే వీళ్ళు వింటున్నారా లేదా అనేది చూస్తారా? అంటే నేను చాలా మట్టుకు అంటే ఈ కోచింగ్ సెంటర్లలో ఏం చూస్తా అంటే ఒకటేసారి ఒక 100 మంది 200 మంది 500 మంది ఒక హాల్లో కూర్చోబెట్టి వీళ్ళు వచ్చి వాగేస్తారు. అంటే అట్లా అనొద్దు కానీ నేను నార్మల్గా చెప్పేస్తున్నా. సో ఏదో చెప్పేస్తారు. ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఒక 50% స్టూడెంట్స్ ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నారులే, మనది మనం చదువుకుందాంలే అనుకునే వాళ్ళు ఉంటారు. సో కొంతమంది అదే ఏదో నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు, అది మనం తీసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇట్లాంటివి చాలా చూస్తున్నాం మనం. సో దానివల్ల స్టూడెంట్స్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మీరు చెప్పింది కరెక్టే. సో మీరు జనరల్ వాడుక భాషలో వాగేస్తున్నారు అన్నారు. అవును. అయితే అదేంటంటే పాపం అశోక్ నగర్లో పాఠాలు చెప్పే వాళ్ళలో చాలామంది ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే డయస్ ఎక్కుతారు కాబట్టి మనం అట్లా అనలేము. మీరు అన్నారు చూడు, స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో అనేది ఇది చాలా ముఖ్యం. ఒక సింపుల్ సూత్రం నేనేం చెప్తా అంటే, మీరు 100లో 1గా ఉంటే గొర్రెనే, 100లో 1గా ఉంటే మీరు ర్యాంకర్గా పిలుస్తారు. 100లో ఉంటారా 100లో ఉంటారా మీరు తెలుసుకోండి ఫస్ట్. ఆ గొర్రె దాటుడు విధానం ఒకటి ఉంటుంది చూడు, ఒకటి పోయిందని ఇంకొకటి. అక్కడ ఏం చెప్తున్నారు ఏం చెప్పట్లేదు తెలుసుకోకుండా పోతే మొత్తం వేస్ట్. మన దగ్గర ఎట్లా ఉంటుంది అని అంటే, మీకు ఇందాకే చెప్పాను, ఓన్లీ మెంటరింగ్ చేయడానికే 3 ఉన్నారు. మీకు ఇందాకే చెప్పాను, ఒక 50 మంది దాకా ఈ వచ్చి శ్రద్ధగా కూర్చొని చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. 100 మంది ఎంత ఉన్నారు, ఈ 50 మంది డివైడెడ్ 3 చేయండి, ఒక్కొక్కరికి అరౌండ్ 15 మంది స్టూడెంట్స్. ఇంతకంటే ఇంకా బెస్ట్ రేషియో నేనేమి ఇవ్వలేను. సో మళ్ళీ రెండవది ఏంటంటే, మీరు ఈ క్లాస్ రూమ్ చూస్తే కూడా కనిపిస్తుంది, సైజ్ అనేది 100 మందికి అంటే ఎక్కువ తీసుకోను, మ్యాక్సిమం 90 తీసుకున్న తర్వాత నోట్స్ డిక్టేట్ చేసినప్పుడు కూడా ఫ్రీగా అటు ఇటు తిరగడానికి మైకు లేకుండా కూడా మనం పాఠం చెప్పేటంత సులభంగా వాళ్ళ మధ్యలో వెళ్తూ ఉన్నాం. దానివల్ల స్టూడెంట్కి అనేది చాలా క్లియర్గా మనం ఏం చెప్తున్నాం అనేది అడుగుతాడు. రెండవది, వాడికి ఏమైనా డౌట్ వచ్చినా మనల్ని అడిగే పరిస్థితి ఒకటి ఉండాలి, అంతే ఉండాలి. కానీ అసలు వీళ్ళ పాపాన వీళ్ళు ఇక్కడ చెప్పుకొని అదేదో ఏమంటారు టీవీలో వార్తలు చదివినట్టు చదివేసి వాళ్ళు ఏదో విన్నామన్నట్లు పోతే నిజంగానే రాదు. అదే నేను చెప్పేది. సో 100లో ఉండకండి, 100లో ఉండకండి, 100లో ఉండండి. అది చూసుకొని మీరు సో నాకు స్టూడెంట్ మీద ఎఫెక్షన్ ఉంది కాబట్టి నేను పెట్టిన పర్పస్ ఏంది, వాడు పాస్ అవ్వాలనే ఉద్దేశంతో పెట్టుకున్నా. వాడిని పాస్ చేపిస్తేనే నాకు హ్యాపీనెస్ ఉంటుంది, లేకపోతే ఉండదు. కొన్నిసార్లు నేను శత్రువు కూడా అవుతుంటా, వాడిని బాగా టార్గెట్ చేస్తున్నట్టున్నాడు ఏంది అనుకుంటాడు, కానీ అట్లా చేయకపోతే వాడు అవ్వడు, తప్పదు. ఇప్పుడు ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అయ్యి కన్సిస్టెన్సీగా 18-20 ఏళ్ళు కూడా వాళ్ళు ఆడుతూ ఉంటే, కోయిలో ఎవరో తీసుకుంటే వాళ్ళు ఉదయం 4 గంటలకు లేచి పోయి జిమ్లో వెళ్ళి ట్రైన్ అయ్యి వస్తేనే అవుతున్నారు. ఒక రోజుతో పోదు అది. అంత కఠినంగా మనం ఉండగలిగితేనే మీరు చేయగలుగుతారు తప్ప లేకపోతే మాత్రం చేయలేదు. సో అంటే మీ దగ్గర ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఐఏఎస్ అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది మీ దగ్గర. సో మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఐఏఎస్ అని ఉంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంది, అసలు అది ఎందుకు పెట్టారు? నిజమే, ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అనే ఫీల్ వేరుంది, వినేవాడికి చెప్పేవాడికి. అదే నేను వినంగానే నాకు అదే అనిపించింది, ఏంది అసలు నిజంగా అవుతారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. డన్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు టీనా దాబే అయింది కదా, ఫస్ట్ ర్యాంకే అయింది, ఐఏఎస్ అన్నా నేను ఇంకా. దీనికి కావాల్సిన ఫార్ములా నా దగ్గర ఉంది. ఆ ఫార్ములా ఏంది అని అంటే, మీకు ఇందాక 2 చెప్తా. ఒకటి, ఏం చదవాలని తెలిస్తే నాలెడ్జ్ వస్తుంది. నువ్వు ఏం చదవద్దో నేను చెప్తా, దాంతో ర్యాంక్ వస్తుంది. 100లో నువ్వు ఉండు, 100లో కాకుండా నేను దగ్గరికి తీసుకొని నీ సక్సెస్ అనేది ఇస్తా. ఈ రెండింటిని మీరు పాటించండి. సో ఎట్లా చేస్తాం దీనికి అనడానికి వచ్చినప్పుడు, ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఒకటి క్లియర్ అవ్వాలి. బేసిక్ నాలెడ్జ్లో ముఖ్యంగా అసలు సివిల్ సర్వీసే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 పిల్లర్లు ఉంటాయి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అనే 4 పిల్లర్లు మీరు వంట పట్టించుకొని న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీకు హ్యాబిట్ చేసి ఇన్కల్కేట్ అయితే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సార్ మిగతా సబ్జెక్టులు వద్దా అంటే కాదు, ఈ 4 వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ వస్తాయి. ఎగ్జాంపుల్, మీరు ఫిజికల్ జాగ్రఫీలో నాలెడ్జ్ ఉందనుకోండి, డెఫినెట్లీ మీరు ఎకానమీలో కొన్ని ఏరియాలు ఫిజికల్ జాగ్రఫీలో మీకు నాలెడ్జ్ ఉంటే
డిజాస్టర్ మేనేజ్మెంట్ తేలిగ్గా ఉంటుంది, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఏరియా కూడా మీకు కొంచెం కలిసి వస్తుంది. అదేవిధంగా ఎకనామిక్ జాగ్రఫీలో మీకు నాలెడ్జ్ ఉంటే ఎకానమీలో కొంత కలిసి వస్తుంది. మోడర్న్ ఇండియాలో మీకు బాగా పట్టు ఉంటే కొన్ని సందర్భాల్లో పాలిటీలో ఫస్ట్ పార్ట్స్లో మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో రిలేషన్ పాలిటీ ఎకానమీ మధ్యలో కూడా అంటే ఈ అన్నిటిని మనము లింక్ అనేది చేయాలి. నిజంగా చేయకపోవడం వల్లనే పిల్లలకు వచ్చిన సమస్య. పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు నేర్చుకునే వరకు టైం అయిపోతుంది. సీరియస్ క్యాండిడేట్ కూడా నేను పర్సనల్గా ఫీల్ అయితే వాళ్ళని కానివద్దు అంటున్నా. వాడు వేరే రకంగా ఫెయిల్ అయితే పర్లేదు, కానీ ఈ లోపాల వల్ల ఫెయిల్ కావద్దంట. ఓకే, లక్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిందంటే అబ్సల్యూట్లీ స్టూడెంట్ వీక్నెస్, ఆ కోచింగ్ సెంటర్ యొక్క వీక్నెస్. ఓకే, మెయిన్స్ క్వాలిఫై అవ్వడం కొంత లక్, ఫైనల్గా నీకు సర్వీస్ రాకపోవడం లక్ ఉండొచ్చు కొంత. ప్రిలిమ్సే పాస్ కాలేదంటే నీకు ప్రిపరేషన్ సరిగ్గా లేదు. ఓకే, అది ఒకసారి కాదు 4 సార్లు రాసినా కూడా అవ్వట్లేదంటే ఏమన్నట్టు అది. అందుకని ఫస్ట్ అటెంప్ట్లో మీరు అసలు బేసిక్ నాలెడ్జ్ లేనట్టు నాకు తెలిసి. అంతే మరి చాలామంది పిల్లలు రాసిన తర్వాత పెడుతూ ఉంటారు, సార్ 42 కరెక్ట్ అయినాయి, 58 తప్పు అయినాయి, ఈ 42లో ఇన్ని వస్తాయి, నెగిటివ్ పోను 70. అసలు చాలామంది పిల్లలు బాగా చదవగలిగిన వాళ్ళు ఎఫోర్ట్ పెట్టి నాలెడ్జ్ ఉండి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండి ప్రిలిమ్స్ ఎందుకు అవుతలేరు అంటే ఆ చిన్న ఆడిల్ దాటే దగ్గర తడబడి 1-2 మార్కులతో మిస్ అయ్యి 4 సార్లు అదే 1-2తో అది రెక్టిఫై అవుతూనే లేదు. అది ఉండకుండా ఫస్ట్ అటెంప్ట్లో మిమ్మల్ని క్లియర్ చేయగలిగిన ప్లాన్ అనేది ఒకటి మనం చేసుకోగలిగితే డెఫినెట్గా ప్లాన్ అవుతారు మీరు. ఓకే, నెక్స్ట్ అటెంప్ట్ అని ఎందుకు చెప్పాను దాంట్లో అంటే, నెక్స్ట్ అటెంప్ట్ ఆల్రెడీ సార్ నేను 2 సార్లు రాసి నానా రకాలుగా ఇబ్బంది పడ్డాను, ప్లస్ మైనస్ ఏదో జరిగింది, ఇప్పుడు నేను ఎక్కడ పోయాను అంటే వీనికి ఇంకా ప్రాబ్లం నాకు. ఓకే, ఫస్ట్ అటెంప్ట్ ఈజీగానే పాస్ చేయొచ్చు కుదిరితే. మీకు చిన్న కథ కూడా చెప్తారు కదా, చిన్నప్పుడు స్కూల్లో ఒక మోరల్ స్టోరీ లాగా. ఒక డాన్సర్ ఉండేది, ఆమెకు పూర్తిగా డాన్స్ రాని ఆమెకైతేనేమో తొందరగా గురువు గారు డాన్స్ నేర్పగలిగాడు, సగం డాన్స్ వచ్చిన ఆమెకు నేర్పాలంటే చాలా కష్టం, ఎందుకంటే సగం వచ్చు కాబట్టి సరిగ్గా చేయరు. ఓకే, నాకు వచ్చలే అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఓకే, వీళ్ళతోటి ఇదొక సమస్య. వాళ్ళు కొంత చదివి ఉంటారు కానీ ఏం చదివినో చెప్పరు. ఓకే, ఇంకోటి చదువుతారు, ఏం చదివారు అంటే గైడ్లు చదివినారు. చాలా మంది బుక్స్ లిస్ట్ అనే వరకు మీరు గూగుల్లో కొడితే వచ్చిన సమస్య ఏంటంటే కొన్ని గైడ్లు ఉంటాయి. ఆ గైడ్ల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే, నా పర్సనల్గా నేను చెప్పేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి హెట్రోజీనియస్ వాళ్ళు వస్తారు. బీఏ వాడు ఆర్ట్స్ వాడు వస్తాడు, బీకామ్ వాళ్ళు వస్తారు, కామర్స్ బ్యాక్గ్రౌండ్ హ్యూమానిటీస్ నుంచి రావచ్చు, లేకపోతే లైఫ్ సైన్స్ ఫిజికల్ సైన్స్ నుంచి ఇంజనీర్లు అందరూ వస్తారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఒక బేసిక్ నాలెడ్జ్ ఇప్పుడు పాలిటీలో రావాలంటే బుక్ చదవాలి. అది వానికి బీ ఫార్మసీ క్యాండిడేట్కు పాలిటీ పరిచయం చేయాలి, బీ ఫార్మసీ క్యాండిడేట్కు హిస్టరీ పరిచయం చేయాలి. ఆ బేసిక్ గైడ్లు బాగానే పనిచేస్తాయి కానీ ఫైనల్గా మెయిన్స్ రాయడానికి అయితే పనికిరావు. ఓకే, ఇవే పుస్తకాలు పరమావధిగా పట్టుకొని కూర్చుంటే మాత్రం మీరు ముందుకు పోలేరు. ఓకే, సో అంటే ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, సో 3 ఉంటాయి. సో ఫస్ట్ది రాస్తారు, క్వాలిఫై అవుతారు, సెకండ్ది రాస్తారు, సో అంటే కొంతమంది క్వాలిఫై అవుతారు, కొంతమంది కారు. సో ఇంటర్వ్యూ వరకు వెళ్తారు, ఇంటర్వ్యూ క్వాలిఫై కారు, అంటే సివిల్స్లో ర్యాంక్ రాదు. అంటే ఈ 3 స్టెప్స్ దాటి సివిల్స్ ర్యాంక్ కొట్టాలంటే అసలు ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఎగ్జామ్ డిమాండ్ ఏం చేస్తున్నదో ఫస్ట్ గుర్తించాలి. బేస్ ఒక ఏమంటే ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన సెమీ ఇల్లిటరేట్ అయిన తండ్రి తల్లి ఒక బాబును పాపను వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర తెచ్చారనుకో, వాడికి ఏం కావాలో చెప్తా, అందరికి అదే రూల్ వస్తుంది. ఓకే, వాడు వచ్చింది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, పాపం ఇవన్నీ మాయ మాటలు నక్క చిత్ర వ్యవహారాలు వాడికి తెలియకపోవచ్చు. వాడు ఎట్లా పాస్ అవుతాడో నేను చెప్తా. ఓకే, చెప్పింది నమ్మాలి, 2 బేసిక్ బుక్స్ చదవాలి, 3 నా ఎంకరేజ్మెంట్ ప్రధానంగా చేసేది బుక్స్ విషయానికి వచ్చే వరకు గవర్నమెంట్ పబ్లికేషన్ బుక్స్ను కనుక మీరు చదివితే అవి 10 రూపాయల కాపీలని కనుక చులకన చూస్తే మీరు నష్టపోతారు. 10 రూపాయల కాపీలే గవర్నమెంట్ మీకు అమ్ముతున్నది, రేట్ కొంచెం అటు ఇటుగా. ఆ 10 రూపాయల పుస్తకాలు నిజానికి 10 కాదు, చాలా 100ల విలువైనవి. మనం చదువుకోవాలని చెప్పి ప్రభుత్వం తక్కువకి ఇస్తుంది. వాటిని కనుక మీరు జీర్ణించుకోగలిగితే మీ ర్యాంకుకు బంగారు బాట వేసుకున్న వాళ్ళు అవుతారు. ఏంటి సార్ ఆ బుక్ అంటే, ముందు ఎన్సీఆర్టీ. ఇక్కడే మళ్ళీ ఒక చిన్న మాట కూడా సవరణ చేస్తాను. ఆల్ ద ఎన్సీఆర్టీ బుక్స్ డిజైన్డ్ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్, నాట్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, కానీ అవి ఎందుకు చదవాలి అంటే, ఎప్పుడో 10th క్లాస్ తర్వాత చాలా వరకు మనం సోషల్ స్టడీస్ లేకపోతే మిగతా వదిలేస్తాం, ఎంపీసీ బైపీసీ, పోనీ హెచ్ఈసీ తీసుకురావడం సైన్స్, అంటే ఆల్ బేసిక్స్ క్లియర్ అవుతాయి. రెండవది 10th లోపు మనం ఆ పుస్తకాలని ఈ పర్స్పెక్టివ్లో చదువు,
ఎగ్జామ్ పాస్ నిజంగా ఆ పిల్లవాడికి ఏముంటుంది 6, 7, 8 తరగతిలో మరి అతిశక్తి కాకపోతే ఇంకా మనం వదిలేస్తే ఏమైందంటే మార్కెటింగ్ స్ట్రాటజీలో స్కూల్ నుంచి ఐఏఎస్ అసలు ఇంటర్మీడియట్ నుంచే అంత పాసిబుల్ లేదు. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి సమ్హౌ ఓకే నేను అనుకునేది. అట్లీస్ట్ డిగ్రీ అన్నా మనం యాక్సెప్టబుల్, కానీ మరీ చిన్నపిల్లలతోటి కాదు. సో ఏం చేయాలంటే ఆ బుక్స్ ఎన్సీఆర్టీ ఒకటి మీరు బాగా చదవండి. ఎన్సీఆర్టీ అనగానే మళ్ళీ అందులో ఒక 40-50 కాపీలు వెళ్తాయి, అవి కాదు. ఎగ్జామ్కి ఏం అవసరమో అవి తీసుకొని మనం చదవాలి ఫస్ట్. రెండవది దాని మీద కొన్ని ప్రిస్క్రైబ్డ్ బుక్స్, అవి కూడా చాలా స్టాండర్డ్గానే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఎల్ భాష్యం గారి బుక్ కానీ, బిపిన్ చంద్ర గారు కానీ, ప్లాస్టిక్ టు పార్టిషన్ ఆఫ్ ఇండియా శేఖర్ బందోపాధ్యాయ గారు కానీ, ఇట్లా మనం సుభాష్ కాశ్యప్ గారి పుస్తకాలు కానీ, లేకపోతే ఉమా కపిల ఎకానమిక్ కానీ, ఇవన్నీ పాపం రేపు మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అబ్బాయి ఈ పుస్తకాలు మేము చదవాల్సింది ఇన్ని రోజులు ఏమో గైడ్లు చదివినాం అనుకుంటారు. నేను తప్పు చెప్పట్లేదు రా బాబు, నువ్వే రాంగ్ రూట్లో ఉన్నావు. నువ్వు వెళ్ళాల్సిందే ఢిల్లీకి, నువ్వు పోతున్నది సౌత్కు, చెన్నై వైపు ఎప్పటికి రీచ్ కావు. ఓకే, నువ్వు వెళ్ళాల్సింది నార్త్కి, నీ ప్రయాణం టువర్డ్స్ అవుతుంది. ఎట్లా పోతావు డెస్టినీ? తిక్కగా మాట్లాడుతూ మళ్ళీ ఇట్లా దిగి స్టీమర్ ఎక్కిపోతుంటే నేను ఎవడేం చేయలేడు. అది ల్యాండ్ లాక్డ్ ప్లేస్, మళ్ళీ ఢిల్లీ కూడా తిక్క ఆన్సర్లతో. సో మనం వెళ్ళాల్సిన వైపుకు వెళ్ళండి. నేను మీరు చదువుతున్న పుస్తకాలు ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు. సక్సెస్ అవడానికి కావాల్సిన పుస్తకాలు కొన్ని నేను పేర్కొన్నా, వాటిని కూడా మీరు పూర్తిగా చదవద్దు. ఎందుకంటే చదివే టైం ఉండదు. దాంట్లో ఉన్న జిస్ట్ తీసి నేను మీకు ఇస్తా, అది మీరు తినండి చాలు. సో మెయిన్స్ రాయాలంటే కూడా చాలా కష్టం అంటారు. సో అంటే క్వశ్చన్ అర్థం చేసుకునే విధానం తెలిసి ఉండాలి. సో అంటే ఫాస్ట్గా రాసే తత్వం ఉండాలి మనిషిలో. సో అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? క్వశ్చన్స్ అకాడమిక్ ఎగ్జామ్స్కి దీనికి ఏమి చిన్న తేడా అంటే సిలబస్ అదే ఉన్నప్పటికీ కూడా జనరల్గా ఇక్కడ కామన్ సెన్స్ నువ్వు ఎట్లా అప్లై చేస్తున్నావు అన్నది ఒకటి ఉంటుంది. ఎంత మీరు వెర్రాకులర్ లాంగ్వేజ్ అంటే మీ మదర్ టంగ్లో రాయడానికి ఇష్టపడ్డా, తమిళ వాడు తమిళ్లో కానీ తెలుగు వాడు, ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కొంత అవసరం మెయిన్స్ రాయడానికి. ఫిలిమ్స్లో ఎట్లాగో అవసరమే, లేకపోతే సీసాట్ అవ్వదు. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కదా, మరి లేమ్యాన్ అంటే ఉండదు. ఫిలిమ్స్ పాస్ అయిన వాటి కొంత ఉంటుంది, నేను కాదనట్లేదు. ముఖ్యంగా జనరల్ ఎస్ఏ లాంటి దాంట్లో బాగా ఇంగ్లీష్ కొటేషన్స్ బాగా అడిగి అది పెడుతూ ఉన్నాడు. మెయిన్స్లో ఇప్పుడు హిస్టరీ లాంటి దాన్ని కన్నా మనం తీసుకుంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటారు ఏమని, సోషల్ అండ్ అవేకనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. రాజా రామన్ రాజు, స్వామి వివేకానంద, ఆర్య సమాజ్, ఇట్లా ఇన్ని వస్తాయి. ఇవన్నీ చదువుకొని పోతాడు ఎగ్జామ్కి. కానీ వాడు ఎగ్జామ్లో ఏం అడుగుతున్నాడు అంటే జవహర్ లాల్ నెహ్రూ వాజ్ అ సన్ ఆఫ్ ఇండియన్ రినైజాన్స్ అంటాడు. దాన్ని ఎట్లా రాయాలి, అక్కడక్కడే నువ్వు ఫ్రేమ్ చేయాలి. అదే కాదు, ఆల్రెడీ మనకి ఏబిపిఎస్లో క్వశ్చన్ అడిగారు. ఏమడిగారు దాన్ని అంటే, మహాత్మా గాంధీ వాజ్ అ సెయింట్ అమాంగ్ పొలిటీషియన్, ఈ వాజ్ అ పొలిటీషియన్ అమాంగ్ సెయింట్స్ అని అడుగుతాడు. ఓకే, అది నువ్వు అక్కడ ప్రిపేర్ అవ్వాలంటే నిజంగా నీ సొంతమే రాకపోవచ్చు, నీకు ఆ విధానంలో నేను ప్రిపేర్ చేసి ఉండాలి. ఓకే, స్పాంటనీస్గా ఇటువంటి క్వశ్చన్స్ చేయాలి. కొన్ని ఉంటాయి మన వాళ్ళు హాఫ్ క్వశ్చన్ రాసి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా కొన్ని చెప్తారు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ బుద్ధ అండ్ వర్ధమాన టీచింగ్స్ ఏమైనా ఉంటే చెప్తాను. తర్వాత హౌ ఫార్ ఇట్ రిలవెన్స్ ఇన్ కాంటెంపరీ సొసైటీ అనేదాన్ని వీడు రాయడు, ఫస్ట్ ఒకటే రాస్తాడు. ఎందుకు అడిగాడు అనే దానికి నువ్వు డైలీ న్యూస్ పేపర్ చదివి ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు మయన్మార్లో రోహింగాలు లేకపోతే బుద్ధిస్ట్ కాన్ఫ్లిక్ట్ కానీ, శ్రీలంకలో ముస్లిం అండ్ బుద్ధిస్ట్ కాన్ఫ్లిక్ట్ కానీ, బుద్ధ ఏం చెప్పాడు, పీస్ నాన్ వైలెన్స్. కానీ అక్కడ ఉన్న బుద్ధిస్టులు ఏం చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారు అనుకుందాం. పోనీ ఏ రిలీజన్ తీసుకున్నా కానీ పీసే చెప్తుంది కదా. అట్లా వీళ్ళు తీసుకోవాలి, అవి ప్రిపరేషన్ అనేది చేపియగలను. అందువల్లనే వీళ్ళు పాస్ అవుతారని కాన్ఫిడెంట్గా చెప్తారు. ఓకే, అది మీకు చెయ్యి పట్టుకొని నడిపించకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. ఓకే, సో చేయి పట్టుకొని నడిపించిన రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళని ఎట్లా రప్పిస్తారు? వాళ్ళ నాలెడ్జ్ వేస్ట్ కాదు. ఓకే, సివిల్స్ కాకపోతే గ్రూప్స్ రావచ్చు. ఇది కాకపోతే వర్స్ట్ కేస్ నిజంగానే జనరల్గా మనం నమ్మకాల ప్రకారం బ్రహ్మరాత రాసినట్టు వీనికి గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా ప్రైవేట్ సెక్టార్లో కూడా మిగతా వాళ్ళకి భిన్నంగా ఉంటాడు. ఓకే, నేను విన్నదాని ప్రకారం కొంతమంది సినిమా డైరెక్టర్లు అయిన సివిల్స్ రాసి తర్వాత కాలంలో మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. లేదా ప్రైవేట్ సెక్టార్లో ఇంకోటి వెళ్ళి ఇప్పుడు అంత కష్టపడ్డాడు ఆ పిల్లవాడు, మెయిన్స్ రాశాడు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు అనుకున్నప్పుడు మనకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నోడు ఎందుకు సక్సెస్ కాడు, ఎక్కడో దగ్గర అవుతాడు కదా. ఇదే పరమావధిగా చెప్పట్లేదు, అవ్వకపోవచ్చు. ఎగ్జాంపుల్ నేనే అయ్యాను కదా, దాన్ని పట్టుకొనే ఉండలేదు కదా. నేనే కాకుండా ఇంకా అనేక మంది అశోకనగర్లో కూడా మీకు అనిపిస్తూ ఉంటారు కదా. ఓకే, సో మీరే అయ్యారు కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నా. సో మీకు గ్రూప్స్లో జాబ్ కూడా వచ్చిందంట, వదిలేశారంట, ఎందుకు సార్? అది కరెక్టే, కొంచెం తొందరపాటు నిర్ణయమో లేకపోతే ఆ టైంలో అట్లనో ఎక్కువ రోజులు నేను చేయలేకపోయాను. సో ఏం జాబ్ అసలు, ఏంటి అసలు? ముఖ్యంగా చెప్పాలంటే టీచింగ్ ప్యాషన్ ఒకటి, దాంతోపాటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో అది
అట్లా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అంటే పోగొట్టుకున్నప్పుడు ఏమైనా బాధ అనిపించిందా తర్వాత? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఓకే. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, సో ఇక్కడ మెయిన్స్కి ఇక్కడ ప్రిపేర్ అవ్వచ్చు, ఈ సబ్జెక్ట్కి ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రిపేర్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తూ ఉంటారు. సో కొంతమంది ఒక ఇన్స్టిట్యూషన్లో నాకు పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ ఇక్కడ, సో ఈ సబ్జెక్ట్ ఇక్కడ. అంటే మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ సో ఒక ఇన్స్టిట్యూషన్లో అంటే అన్నిటికీ పర్ఫెక్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ లేదు అని నేను అంటున్నా, ఉందా లేదా? కొంతవరకు వాస్తవమే అది. ఎందుకు అని చెప్తారంటే దీనికి 2-3 స్టెప్స్లో మనం వెళ్దాం. ముందు మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకుందాం, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అంటే ఎక్కడ పడితే అక్కడ జాయిన్ కాకండి. ఓకే. ఫస్ట్ మీరు అశోక్ నగర్లో ఒక 2 రోజులు టైం స్పెండ్ చేయండి, కుదిరితే మీరు కూడా చేయండి. ఓకే. ఎందుకంటే చెప్తున్నానంటే వీళ్ళ ఫేక్ మాటలతోటి పిల్లలు ఎట్లా నష్టపోతారో తెలుస్తుంది. ఓకే. మీరు 2 రోజులు అశోక్ నగర్లో కూడా టీ స్టాల్ దగ్గర, టిఫిన్ సెంటర్ దగ్గర, అంటే పిల్లలు ఈరోజు ఫీజు కట్టి నెల రోజుల తర్వాత క్లాసులకు పోయే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. ఓకే. పిల్లలు మొదటి నెలలో 400 మంది చేరి 4 రోజుల తర్వాత 40 మంది మిగిలిన ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకుందాం, మీకు కేస్ స్టడీ చెప్తున్నాను. ఒక దగ్గర మీరు అన్ని కాంప్రహెన్సివ్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఫస్ట్ రౌండ్ బేసిక్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎగ్జాంపుల్ నేను అదే చేపిస్తున్నా కాబట్టి. ఓకే. రెండవ రౌండ్కి వచ్చే వరకు మీరు ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కడైనా సబ్జెక్టు వీక్ ఉండి అన్నీ పరిపూర్ణంగా లేకపోయి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే పలానా ఏదైనా మాడ్యూల్ బేస్డ్గా ఈ ఏరియా నాకు కొంచెం ఎకానమీ వీక్ అనిపించిందబ్బా నేను ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతాను, రెండవ స్టెప్ అది ఎంతవరకు చేసుకోవచ్చు. ఓకే. తర్వాత మూడవది ఏంటి అంటే రైటింగ్ ప్రాక్టీస్. కొన్ని దగ్గరలో బాగా చేపిస్తారు, కొన్ని దగ్గరలో చేపియారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రైటింగ్ ప్రాక్టీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే మీరు ఎంత బాగా రాయగలిగితే ప్రిలిమ్స్లో కూడా అది యూజ్ అవుతుంది అని చెప్తా. రివర్స్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా మాక్ ఇంటర్వ్యూలు అనేది అసలు అది ఆ పిల్లవాడు ఆల్రెడీ ప్రూవ్డ్ మెటీరియల్. నిజానికి వాడు 4 ఏళ్ళు కష్టపడి నానా రాళ్ళు కొట్టుకొని వాడు నాలెడ్జ్ పెంచుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత 15 నిమిషాల నుంచి 40 నిమిషాల మాక్ ఇంటర్వ్యూ చేసి వీడు నా స్టూడెంట్ అంటే దీనికంటే సిగ్గుబల్ల పని ఇంకొకటి ఉండదు. అట్లా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటున్నాను. అసలు నా దృష్టిలో 99% ఇండియాలోనే. ఓకే. ఒక హైదరాబాద్ నేను చెప్పట్లేదు, అందరూ ఎవరైనా చేసే పని అది. సో అట్లా చెప్పుకోవడం వల్ల ప్రమోషన్ చేసుకుంటున్నారు, వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంతే. సో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్లో పక్కా జాయిన్ అవ్వాలా, కోచింగ్ తీసుకోవాలా? అవసరమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అదేమి కొంతమంది ఏమనుకోవచ్చు డబ్బా సార్ జాయిన్ కావాలని డబ్బుల కోసం చెప్తారు, అట్లా కాదు. సిలబస్ ఎక్కువ ఉంటుంది, అందులో హెట్రోజీనియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లా మీరు తీసుకుంటే లేదు మీకు ఈ సపోర్ట్ బయట నుంచి దొరుకుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో గోదావరి డిస్టిక్లో తణుకులో ఉన్నారనుకుందాం, తణుకులో డిగ్రీ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కానీ మీకు ఏమైనా సపోర్ట్ చేయగలరు అనుకుంటే మీరు కోచింగ్ రావాల్సిన పని లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిస్టరీలో నీకు డౌట్ ఉంటే హిస్టరీ మాస్టర్ చెప్పగలిగితే మన కోసం వాళ్ళు టైం ఎందుకు స్పెండ్ చేస్తారు? అవును. సో ఇవి ఉంటాయి, గ్యారంటీ అయితే లేదు. ఇంకొకటి ప్రమాదం ఒకటి ఉంది పిల్లల్లో. మీరు చాలామందికి ఉన్న పెద్ద అపోహ ఒకటి ఏంటంటే అది మిత్తే. ఏముంది సార్ యూట్యూబ్లో దొరుకుతుంది, సోషల్ మీడియాలో దొరుకుతుంది, ఎక్కడైనా దాన్ని వినొచ్చు. అంటే ఎందుకు నీకు మొత్తం సబ్జెక్ట్ ఇస్తాడు? ఈ టెక్నిక్స్ నేను ఇప్పుడు చెప్పిన వాడిని ఎందుకు ఇస్తాడు? వాడు ఎట్లా ఇవ్వగలడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సల్ ఫార్ములా యూట్యూబ్లో వచ్చేదంతా అందరికీ ఏదో కొంత ఉపయోగపడేట్లు చెప్తాడు, కానీ 1-to-1 వేరియేషన్ ఉంటుంది కదా డౌట్. అది ఎట్లా క్లియర్ అవుతుంది? నీకు ఏమంటారు దాన్ని, అదేమేమన్నా కుకింగ్ ఛానల్ అయితే కాదు, లేకపోతే మనం వంట చేయడానికి యూనివర్సల్ ఫార్ములా కాదు కదా, ఒకరొకరికి వేరియేషన్ ఉంటుంది, అది చూసుకోవాలి మీరు. ఓకే. సో చాలామంది ఢిల్లీకి వెళ్తూ ఉంటారు ప్రిపరేషన్కి. అంటే సివిల్స్ ప్రిపరేషన్ అక్కడ అంతా బాగా జరుగుతుందా? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సాయి శివాని అమ్మాయి ఎక్కడా లేకుండా ఇంట్లో చదివిన వాళ్ళు కూడా అయ్యారు. లాస్ట్ టైం ఉమాహారతి కూడా చూసిన వాళ్ళు కానీ, లేకపోతే ఇట్లా ఢిల్లీలో బాగుంటుంది అన్నది కాదు, కొంచెం ఎక్స్పోజర్ ఏమైనా పెరుగుతుందేమో అన్నది. చాలా వరకు ఒక మంచి న్యూస్ చెప్పేది మీకు ఏంటంటే హైదరాబాద్ ఫ్యాకల్టీసే చాలామంది ఢిల్లీలో కూడా చెప్తారు. ఓకే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళే బాగా చెప్తారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి చెప్పడంలో నా దృష్టిలో పెద్ద క్వాలిటీ ఉన్న వాళ్ళు లేరు. నిజంగా వాడి క్వాలిటీ ఉంటే ఆనే ఆపర్చునిటీ దొరుకుతుంది, వీడికి ఎందుకు వస్తాడు? ఈ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఢిల్లీ ఫ్యాకల్టీ చేత అని చెప్పి పిల్లలు మోసం. అసలు నిజంగా వానికి ఆడ క్వాలిటీ ఉంటే వీడికి ఎందుకు వస్తాడు? నాకు అర్థం కాదు. నా ఊర్లో నాకు పని ఉంటే పక్క ఊర్లోకి ఎందుకు పోతాను? నా స్కిల్కు నాకు ఇక్కడ రికగ్నేషన్ ఉంటే వేరే దగ్గరికి ఎందుకు పోను కదా. అది ఒకటి. ఢిల్లీలో ఎక్స్పోజర్ కొంత ఎక్కువ ఉంటుంది అన్నది తప్ప అసలు అది కరెక్ట్ కూడా కాదు. ఈ ఇటీవల కాలంలో దానివల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి. పొల్యూషన్ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, అక్కడ కూడా క్వాలిటీ అనేది చాలా వరకు పడిపోయింది, అన్ని దగ్గరలో పడిపోయినట్టుగానే. సో మీరు అంత దూరం పోయి ఇబ్బంది పడడమే తప్ప పెద్దగా ఉపయోగం ఉంటుంది, మీ రిస్క్ అది. ఓకే. సో కనిష్క
ఐఏఎస్ అకాడమీ ది బెస్ట్ అకాడమీ అని చెప్పుకోవడానికి సో మీరేం చెప్తారు? ది బెస్ట్ అకాడమీ అంటే సక్సెసే కదా. అవును సక్సెస్. 2 తెలుగు రాష్ట్రాలలో మీ ఇష్టం వచ్చిన డిపార్ట్మెంట్కి వెళ్ళి మీ ఇష్టం వచ్చిన టౌన్లో ఓకే చెక్ చేసుకో. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు. నా దగ్గర చదువుకున్న పిల్లవాడు ఆఫీసర్ నుంచి క్లర్క్ వరకు ఎవడో ఒకడు ఒక దగ్గర ఉంటాడు అంతే. సో ప్రతి ఒక్క దగ్గర ఓకే. గో అండ్ చెక్ ఇట్, ఓపెన్ ఛాలెంజ్. నేను ప్రతి ఒక్కడు ఆఫీసర్గా చెప్పట్లేదు. ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాడు ఉన్నాడు, గ్రూప్ 1 ఏదో ఒక జాబ్, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఓకే కాన్ఫిడెంట్గా చెప్పగలను. అది కాక ఇంకా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది కూడా ఒకటి చెప్తా. చాలా మంది స్కూల్ టీచర్లు వాళ్ళ జాబులు వచ్చిన తర్వాత గ్రూప్స్ కోచ్ టీచర్లకే టీచర్గా కూడా పనిచేసి చెప్పాను. అది కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కానీ అంటే ఈ కనిష్క ఐఏఎస్ అకాడమీ గురించి నేనైతే ఒకటి అంటే తారీఫ్ అయితే చేసుకుంటా, నేను కూడా చేస్తా. ఎందుకంటే సో ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ సో ఎక్కడ కూడా చెప్పడు, పర్టికులర్గా మీ దగ్గరనే చెప్తున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ క్వాలిటీ. ఓకే. పిల్లలకు న్యాయం చేస్తాడని నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి వస్తుంది. ఓకే. సో సార్ తోటి ఎప్పటి నుంచి పరిచయం సార్ మీకు? 2009 నుంచి. ఒక 8-10 నెలల్లో మన దగ్గరికి సార్ 2008 సెప్టెంబర్లో పెట్టాం మనం దాదాపుగా. సార్ 2009 మే ఆ ప్రాంతంలో అసోసియేట్ అవ్వడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి జర్నీ ఆయన ఇబ్బంది పెట్టో మంచిగా చేసో ఏదో మొత్తానికి అయితే మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. సారు స్టేట్లో రినౌడ్ పర్సనాలిటీ. అదే విధంగా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా మన టీంలో అసోసియేట్ అయి ఉన్నారు. ఓకే. చాలా ఇప్పుడు సన్నిధానం శ్రీనివాస్ గారు జేఎన్యూ నుంచి కానీ లేకపోతే ఇట్లా చాలామంది ఒకరు నాగేశ్వర్ సార్ కానీ మిగతా వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందువల్లనే మనకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఓకే. బయటికి వచ్చి పెద్దగా డప్పులు కొట్టి సక్సెస్ను మేము సెలబ్రేట్ చేయను. ఏమంటారు దాన్ని, కామ్ గోయింగ్లోనే సక్సెస్ అనేది. ఓన్లీ సక్సెస్ విల్ స్పీక్స్. మనం అంతకు మనం గురించి ఎంత చెప్పుకున్నా అన్ని తప్పుడు మాటలుగా ఉంటాయి అట్లా ఉంటాయి. ఓకే. సో ఇప్పటివరకు అంటే మన దగ్గర అంటే సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ సో ఇప్పటివరకు ఎంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే జాబ్స్ వచ్చిన వాళ్ళు? చెప్తాను నేను. అంటే సివిల్స్లో ఒక 100 దాకా ఉంటారు. ఓకే. గ్రూప్ 1లో 600+, గ్రూప్ 2లో కూడా 1100+ అయితే ఉన్నారు. ఎక్స్క్లూజివ్ నాకున్న డాటా, అది నాకున్న కూడా కొంత ఉండొచ్చు. చాలా సందర్భాల్లో ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు గుర్తుపట్టి అంటారు నేను మర్చిపోయి ఉంటాం వాళ్ళని. ఈవెన్ ఎక్కడైనా ఎవరికైనా పలకరిద్దామని మొన్న హాస్పిటల్కి వెళ్తే కూడా యశోద దగ్గర సార్ అని పలకరి, సార్ పలానా బ్యాచ్లో మీ దగ్గర కోచింగ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు. అంటే అది నాకే కాదు అందరికీ జరుగుతుంది చెప్తున్నాను. సో కాన్ఫిడెంట్గా చాలామంది ఇప్పుడు మీరు చూడాల్సి వస్తే తెలంగాణ గవర్నమెంట్లోనే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దాంట్లో కమిషనర్గా ఉన్న ప్రియాంక, చెక్కా ప్రియాంక 6th ర్యాంక్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అని చెప్తారు. గుర్తున్నంత తను 6th ర్యాంక్ స్టేట్లో, బట్ ఉమెన్లో ఫస్ట్ ర్యాంకర్. ఇట్లా చాలా మంది ఒకరు అని చెప్పడానికి ఉండదు. సో మన దగ్గర మాక్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి అని విన్నా. మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో అంటే ఇక్కడ జరిగే మాక్ ఇంటర్వ్యూస్కి నిజంగా రియల్గా జరిగే మాక్ ఇంటర్వ్యూస్కి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా లేకుంటే సేమ్ ఉంటుందా? కనిష్కలో జరిగే మాక్ ఇంటర్వ్యూ యూపీఎస్సీ మాక్ ఇంటర్వ్యూ సిమిలర్గా ఉంటుంది. ఓకే. మిగతా విషయాన్ని నేను చెప్పలేను. ఎందుకు అని అంటే సేమ్ ఉంటుందని ఎట్లా చెప్తారు సార్? సేమ్ ఉంటుందని ఎట్లా చెప్తానంటే, ఇక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో ఒక నాగేశ్వర్ రావు అని ఉంటాడు. ఈ అపియర్డ్ 4 times సివిల్స్ ఇంటర్వ్యూ. ఓకే. ప్రజెంట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాడు. ఇక్కడ సివిల్స్ రాలేదు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కోసం సెలెక్ట్ అయ్యాడు. అట్లా యూపీఎస్సీకి ఇంటర్వ్యూకి వెళ్ళి పాస్ అయ్యో లేకపోతే విఫలమయ్యో ఉన్న వాళ్ళతో పాటుగా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళు ఉండేది. కొంతకాలం క్రితం ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ప్రొఫెసర్ మునిరత్నం రెడ్డి గారు అని, ఆంథ్రోపాలజీ చెప్పేది. తను దగ్గర మేము ఇంటర్వ్యూ స్కిల్స్ చాలా చూసాం. అసలు ఒక స్టూడెంట్ను ఎంత తయారు చేస్తాడు బేలగా నుంచి చాలా స్ట్రాంగ్గా అంటే ఆ మాక్ ఇంటర్వ్యూలో ఆయన దాన్ని చూపించేవాడు. సో ఇట్లా ఇంకొకటి ఏంటంటే ఇంటర్వ్యూలో ఏం అబ్జర్వ్ చేస్తారన్నదే మీరు చెప్తున్నది ఏం సేమ్ ఉంటుంది. ఇంటర్వ్యూవర్కి తర్వాత ఇంటర్వ్యూ బోర్డు అంటే ఆ రెండిట్లో మంచి డిస్టెన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూ అంటే మీకు నాలెడ్జ్ టెస్టింగ్ కాదు. సో మీకు మాకు ఎంత డిస్టెన్స్ ఉందో అంత ఉంటుందా? అంటే మీరు అక్కడ నేను ఇక్కడ ఇంతే ఉంటుంది? ఇంకెక్కువ ఉంటుందా? ఓకే. మినిమం 6 నుంచి 7 ఫీట్ల పైన ఉంటుంది. ఓకే. మీరు కూర్చుంటే మీ యొక్క కింద నెయిల్ నుంచి టాప్ ఎయిర్ వరకు క్లియర్గా ఇంటర్వ్యూ బోర్డు కనిపించేటట్లుగానే ఉంటుంది. ఓకే. ఒకటి. రెండవది వచ్చేసి ఇంకొకటి జరిగేది ఏంటంటే ఇది నాలెడ్జ్ టెస్ట్ కాదు. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో నాలెడ్జ్ వచ్చేసింది. మీ ఆనెస్టీ ఇంటిగ్రిటీ మాత్రమే టెస్ట్ చేస్తారు. దాని మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్. చాలా మంది ఏం చేస్తారంటే ఇది ప్రిపేర్ అయ్యి అది ప్రిపేర్ అయ్యి ఇట్లా అడిగి ఆ పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసి
రూమ్లోకి రాగానే వాళ్ళని భయభ్రాంతులు చేసి మాక్ ఇంటర్వ్యూలో నేను ఎవరు చెప్పారు కూర్చోమని అని. అసలు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్తారు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు డోర్ తెరిచగానే అసలు వాళ్ళ మొహం కూడా చూడకుండా కూర్చోండి అని చెప్తారు. టేక్ యువర్ సీటు ఆఫర్ చేస్తారు. మామూలుగా పేరు అడుగుతారు. ఇంకేమైనా మీ టెన్షన్లో ఉంటే నాన్న వాటర్ వాడు నిన్ను మాట్లాడిపించుకోవడానికి పిలిచాడు తప్ప భయపెట్టడానికి కాదు కదా. ఓకే, ఆ సెన్స్ మిస్ అయ్యి మన వాళ్ళు భయభ్రాంతులు చేసేటట్లుగా మాకు ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటారు. అది అట్లా ఉండదు. ఆల్రెడీ నాకంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన క్యాండిడేట్స్ మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు మీకు చెప్తూనే ఉన్నారు ఎట్లా ఉంటుంది. నేను చెప్పిన దానికి చాలా సిమిలర్గా. అవును. అయితే ఇంకొకటి అంటే ఒకరు చెప్పారు, నేను అది అడుగుతున్నా. అంటే ఒకప్పుడు అంటే ఇంత డిస్టెన్స్ ఉంటుండేనా, దగ్గర ఉంటుండేనా? ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఓకే, యూపీఎస్సీ బిల్డింగ్ ఏం కూల్చలేదు, కొత్తగా కట్టలేదు పార్లమెంట్ లాగా. ఓకే, అది అట్లే ఉంది. అది అట్లాగే ఉంది. కానీ ఎవరన్నా అంటే ఒక స్టూడెంట్ని అంటే కావాలని గిల్లడం కానీ గోకడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అసలు ఎందుకు ఏంది అసలు మనం అడిగేది? ఎట్లా అడుగుతున్నారు మీరు? అసలు ఎట్లా ఉంటుంది? నీకు నాకు డిస్టెన్స్ ఉన్నప్పుడు ఈవెన్ షేక్ హ్యాండ్ అయ్యేవారు. అయ్యో, నేను రీసెంట్గా ఒకసారి నేను చేసిన, సో అందుకని చెప్పేసి అడిగిన. అంటే ఆయన చెప్పింది నేను నిజం అనుకున్నా, సో అట్లానే. లేదు, నాకు ఐడియా లేదు దాని. ఓకే, దానిపైన మీకు ఐడియా లేదు. పాలమూరు పర్సన్, సో పాలమూరులో పుట్టి అక్కడ చదువుకొని సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సో కనిష్క ఐఏఎస్ అకాడమీని స్థాపించి సో ఇంతమందికి అంటే సక్సెస్ని చూపిస్తున్నారు. మీరు సక్సెస్ రేట్ని కూడా చూపిస్తున్నారు చాలామందికి. సో ఇది ఎట్లా పాసిబుల్ అయింది? అసలు మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పండి. అంటే మీ చిన్నతనంలో ఎక్కడ చదువుకున్నారు ఏంటి అనేది. మీరు అదే పాలమూరు అంటే మహబూబ్ నగర్ ఇప్పుడు ఓల్డ్, ఇప్పుడు కొత్త దాంట్లో మాది వనపర్తి డిస్ట్రిక్ట్. ముందు నుంచి అంటే అప్ టు 7th క్లాస్ వరకు మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ అది. సో 8th, 9th, 10th నియర్ బై టౌన్లో మా నాన్న అక్కడ చదివించాడు. సో ఆయనకు ముందు నుంచి కూడా కొంచెం బాగా చదివించాలి అనేది రెండు, తనకు కూడా కొంత అక్షర జ్ఞానం ఉన్నోడే. కొంత చదువు అనేది చదివితే దాని విలువ ఏంటన్నది పరిచయం ఉన్న మనిషి. సో దాంతో ఏంటంటే అక్కడ ఒక రూమ్ తీసుకొని మా నానమ్మని పెట్టించి ఆయన మమ్మల్ని 8th, 9th, 10th తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి గద్వాల, ఆ తర్వాత కాలంలో హైదరాబాద్కు రావడం, ఇక్కడ ఇది అవ్వడం. అయితే యాక్చువల్గా జరిగింది ఏంటంటే 7th వరకు ఒకలాగా ఉండే, 8th, 9th, 10thలో నన్ను స్కూలు కొంతవరకు మార్చింది అని చెప్పగలను. అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా కావచ్చు. అక్కడ ఉన్న టీచర్స్లో ముఖ్యంగా అప్పట్లో ఉన్న హెడ్ మాస్టర్ గారు ఎన్ వెంకటరామారావు గారు కానీ, ఇప్పుడు బాబు దేవదాసరావు గారు అని మరొకరు టీచర్ ఉండే, తెలుగు చెప్తుండే, మిగతా సబ్జెక్టులు కూడా చెప్పేవాడు ఆయన. ఇప్పటికీ ఆయన మన దూరదర్శన్ ఛానల్లో భగవద్గీత విడిపోయిన వ్యాఖ్యానాలు చెప్తాడు. యాక్చువల్గా ఆయనకు మాకు డైరెక్ట్ టీచర్ ఆయన. ఓకే. సో ఇట్లా మిగతా అందరూ స్టాఫ్ అందరూ కూడా బాగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు పరిచయం చేసింది ఒకటి ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మొదటిసారిగా నాకు ఒక రకంగా ఇంట్రడ్యూస్ చేశారు. అది ఈ రోజు వరకు వాళ్ళు పరిచయం చేసింది, అది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా అప్పట్లో ఇప్పుడైనా ఉంటుంది టీచర్లకు ఆ చిత్తశుద్ధి నిబద్ధత ఉండేది. ఆ పరిచయం అనేది నాకు ఈ రోజు వరకు అది కొనసాగిస్తూ వచ్చింది. అక్కడ లైబ్రరీలో చూసిన కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ కావచ్చు, లేకపోతే అప్పట్లో ఒక మ్యాగజైన్ వచ్చేది ఉద్యోగ విజయాలని, అటువంటి చూడడం మనం కూడా ప్రిపేర్ అవుతామేమో అనుకున్నాం. బట్ యాక్సిడెంటల్గా అది నిజంగానే ప్రిపేర్ అయ్యాము, నిజంగానే అది రాసాము. తర్వాత కాలంలో ఇది అనేది జరిగింది. యాక్చువల్గా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మై ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్, ఈజ్ వెరీ ఎల్డర్లీ పర్సన్. అంటే మేము లేట్ చేయండి, ఆయనకు 80 పైన ఉంటాయి ఇప్పటికీ. ఈజ్ వెరీ హెల్దీ, గాంధేయన్ ఒక రకంగా చెప్పాలంటే. అది మా తమ్ముడు ఉంటాడు, ఆయన ఇది మన కెమికల్ ఫార్మా ఇండస్ట్రీలో R&Dలో ఉండే, ఇప్పుడు మామూలుగానే ఉన్నాడు, పెద్దగా దాంట్లో వర్క్ చేయట్లేదు. సో అంటే సివిల్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో అనే దానిపైన ఒక పుస్తకాన్ని రచించారంట కదా? కాదు, అప్పుడు ఒకటి హౌ టు క్రాక్ సివిల్ సర్వీస్ అనే బుక్ని ముత్యాల రాజు గారు మిగతా వాళ్ళ ర్యాంకర్స్తో కలిసి ఒకటి, నేను మొదట్లో ఈ ఇన్స్టిట్యూట్ కనిష్క కంటే ముందు దీక్ష ఐఏఎస్ అని నేను ఇంకొకసారి కలిసి ఉండే, అప్పుడు దాన్ని రాపియడం అనేది జరిగింది. అది వాస్తవం. హౌ టు క్రాక్ సివిల్ సర్వీస్ అనేది ఆల్ ఇండియా టాపర్ ముత్యాల రాజు గారు మరియు ఆ ఇయర్ ఉన్న టాపర్ల చేత అది రాయడం, అప్పుడు ఆ పుస్తకాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దాన్ని ఆవిష్కరించడం కూడా జరిగింది. ఓకే. సో ఆ పుస్తకం ఇప్పుడు ఉందా? లేదు, మార్కెట్లో అవైలబిలిటీ లేదు. దాని తర్వాత ఇంకా మనం చేయలేదు కూడా దాన్ని. నిజానికి మళ్ళీ ఈ మధ్య కాలంలో అటువంటి కోరిక కూడా చాలామంది వెలిపుచ్చుతున్నారు. సార్ మళ్ళీ చేయండి, ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఏమైందంటే ప్రింట్ మీడియా కంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ మీడియా షోకి ఎక్కువైపోయింది పుస్తకాలు. అది కూడా ఒక కారణం. కానీ చేద్దాం డెఫినెట్గా, ఈసారి కాకుండా త్వరలోనే ఈ ర్యాంకర్ల చేత వాళ్ళ అనుభవాలను తీసుకొని ఒక ప్రింట్ ఫామ్లు అనేది ఇద్దాం. ఓకే. సో అంటే మనం అప్పటి నుంచి సివిల్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది బయట అనుకుంటారు ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే ముఖ్యంగా స్టూడెంట్స్
కనిష్క ఐఏఎస్ అకాడమీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చెప్తారు? ఒకటి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఎందుకు జాయిన్ కావాలి అని అంటే, మీకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్సనల్గా నేనే మీకు అవైలబిలిటీలో ఉంటాను. ఫీజు కట్టే వరకు మీకు కనిపించి ఫీజు కట్టిన అనంతరం నేను ఎవడో అడ్రస్ లేకుండా మాత్రం ఉన్నాను. ఇది 2008 నుంచి జరుగుతుంది. నేను అది సండే అయినా దాదాపుగా ఇక్కడే కనిపిస్తూ ఉంటాను, మీకు అది తెలిసిందే. ఫస్ట్ ఏంటంటే మీకు డైరెక్టరే కాకుండా నేను ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా కూడా మీకు అవైలబిలిటీలో ఉండడం మీకు అది చాలా అడ్వాంటేజ్. సో ఏ సబ్జెక్ట్ సార్ అదే? నేను చెప్పే సబ్జెక్ట్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ చెప్తాను. ఓకే. నేను ఉన్నాను కాబట్టి మిగతా మెంటర్స్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో వాళ్ళు ఉంటారు. ఇది ఫస్ట్ ఫార్ములా. మీకు డైరెక్ట్ అవైలబిలిటీ ఫస్ట్ హ్యాండ్ అనేది నేను ఉంటాను. రెండవది వచ్చేసి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు దాన్ని క్వాలిటీ రూపంలో అంటే క్వాలిటీ పద్ధతిలో మనం కంప్లీట్ చేయడం అనేది ఒకటి. ఈ రెండు. మూడవది వచ్చేసి మీకు ఇందాకే చెప్పాను, కొన్ని టెక్నిక్స్ అనేటివి పర్సనల్గా ఆయా సందర్భాల్లో నువ్వు నన్ను ఉంటేనే నేను చెప్పగలను, కానీ నువ్వు ఎక్కడో వెళ్ళి కూర్చుంటే మాత్రం నేను చెప్పలేను. కాబట్టి అడ్వాంటేజెస్ అంటే మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎంతో నాలెడ్జ్ని మాకు షేర్ చేసినందుకు. సో చాలామంది సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.